విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 2 రోజుల క్రితం డాక్ యార్డ్ సమీపంలోని ఈఐపీఎల్ లోని కెమికల్ ట్యాంక్ పిడుగుపాటుకు గురై మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ప్రతినిత్యం దాదాపు 50 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్పీసీఎల్, కోరమండల్ ఇండియన్ నేవీ, రాష్ట్ర అగ్నిమాపక శాఖ, సిఐఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్స్ ట్యాంక్ ను చల్లబరుస్తున్నారు. ట్యాంక్ లోపలికి మంటలు వెళ్లకుండా ట్యాంక్ పై నీటిని పిచికారీ చేస్తున్నారు. ఈ రోజు సాయంకాలం వరకు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రైట్ టు విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ లో అయితే ఇంకా మంటలు అదుపులోకి రానట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మంటలు ఎప్పటిలోగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? ఏ విధంగా కొనసాగుతున్నాయి అక్కడ సహాయక చర్యలు? గత 2 రోజుల క్రితం పిడుగుపాటుకు గురైన డాక్యార్డ్ సమీపంలో ఉన్న ఈఐపీఎల్ కెమికల్ ట్యాంక్ లోపలైతే పిడుగుపడి దాదాపు భారీ అయితే అగ్ని ప్రమాదం అయితే సంభవించడం జరిగింది. నిత్యం కూడా ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా 55 వరకు అగ్నిమాపక శకటాలు మనకి ఫైర్ ఇంజిన్స్ ఏవైతున్నాయో ఆ ఫైర్ ఇంజిన్స్ తో మంటలను అదుపు చేసే ప్రయత్నాన్ని కూడా చేసిన పరిస్థితి ఉంది. అలానే నేవీ అధికారుల సహాయాన్ని కూడా తీసుకొని నేవీ అధికారుల నుండి ఫైర్ జెట్టర్స్ నుండి కూడా ఈ యొక్క అదుపు చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా మంటల అదుపులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో దర్గాపుల్లో మొత్తం ఎవరైతే ఉంటారో జనావాసాలు మొత్తాన్ని కూడా ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. 2 రోజులుగా అయితే ఈ రాష్ట్ర విపత్తుల శాఖకి సంబంధించి మొత్తం కూడా విశాఖ నగరం ఈ యొక్క ఈపీఐసీఎల్ దగ్గర పెట్రోలియం దగ్గర మాత్రమే ఉండడం అయితే జరిగింది. మొత్తం అంతా కూడా వెళ్ళి ఎంతగా అయితే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ యొక్క ట్యాంకర్ లోపల ఆల్రెడీ అది పెట్రోలియం తయారీకి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తుంది కనుక పెట్రోలియం ఏదైతే మంటను వ్యాప్తి చేస్తుందో ఈ యొక్క మంట రావడంతో అది మరింత మంటను వ్యాప్తి చేసే విధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందే విధంగా అయితే పూర్తిగా ఖాళీ బూడిదవుతున్న పరిస్థితి కూడా కనిపించడంతో అయితే అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, కార్మికులు అయితే మరింత భయభ్రాంతులు అవడం అయితే జరుగుతుంది. గత 2 రోజులుగా అయితే 2 రోజులు మాత్రమే సెలవు కార్యకలాపాలు నిలిపివేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దాదాపు దాన్ని పూర్తిగా మూసివేయాల్సిందిగా అయితే అధికారులు కూడా తెలియజేయడంతో మొత్తం అక్కడ ఉన్న ట్యాంకర్స్ పక్కన ట్యాంకర్స్ లోపల వాటర్ ని కూడా అందులో ఉన్న ఇథనాయిల్ ను కూడా బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నంలో అన్ని శాఖ అధికారులు కూడా అక్కడే చేరుకుని నిత్యం కలెక్టర్ ప్రతిరోజు సాయంత్రం, మొన్న సాయంత్రం కావచ్చు, నిన్న సాయంత్రం కావచ్చు, వెళ్లి సమీక్ష నిర్వహించి దానిపైన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి మరిన్ని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఫైర్ సేఫ్టీ సిబ్బంది అధికారులు మొత్తం కూడా విశాఖలో ఉన్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మొత్తం కూడా అదే ప్రాంతంలో ఉన్న మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆ మంటలు అయితే ప్రస్తుతం ఇప్పటికీ కూడా అదుపులోకి రాకపోవడంతో దాదాపు ఈ రోజు సాయంత్రంకైనా అదుపులోకి వస్తాయని అయితే నేవీ అధికారులు కూడా దీనిపైన అయితే సమీక్ష నిర్వహించి వాళ్ళు కూడా ఫైర్ జెట్టర్స్ కి సంబంధించి అలానే ఈ యొక్క వాటర్ మొత్తాన్ని కూడా ఫైర్ సేఫ్టీ జెట్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క దాని నుండి కూడా పూర్తిగా లోపలికి ఆ ట్యాంక్ లోపలికి అయితే వాటర్ అయితే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి కూడా మంటలు అదుపు రాకపోవడంతో అయితే చాలా మంది అయితే భయభ్రాంతులకు అయితే గురవుతారు. పరిసర ప్రాంతాలకి కనీసం మీడియాని కూడా 2 కిలోమీటర్ల దూరంగానే బయటకు ఆఫ్ చేసేసి ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంజిన్ ట్యాంక్ అయితే చల్లబరుస్తున్నా కూడా లోపల ఎక్కడో ఒక చోట చిన్న స్పార్క్స్ ఉన్నా కూడా మరింత మంటలు రావడం, మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా వాటర్ ఎత్తి చల్లబరుస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా చిన్న చిన్న స్పార్క్స్ వల్ల అయితే మరింత మంటలు ఉధృతం అవుతున్న పరిస్థితి ఉంది. హెచ్పీసీఎల్, కోరమండల్ ఇండియన్ నేవీ, రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా అదే ప్రాంతంలో ఉండి ఈ యొక్క ప్రాంతాన్ని పర్యవేక్షించడం. దానికి సంబంధించి పెట్రోలియం కూడా అక్కడ నుండి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా ప్రస్తుతం నిలిపివేసిన పరిస్థితి ఉంది. చాలా మందికి అయితే ఇక్కడ నుండి పెట్రోల్ ఉత్పత్తి నిల్వలు కూడా ఇక్కడ నుండి పంపించి చుట్టుపక్కల ఉన్న పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తారు. కానీ ఈ యొక్క మంటల వల్ల పూర్తిగా ఆ యొక్క పెట్రోలియం అంతా కూడా రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.